సమయం కూడా మనకి కొంచెంగా ఉంది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆ సంచారం చేసిన స్థలాలు వాటిలో ఉన్నటువంటి ఆత్మీయమైన పాఠాలని మనం దేవుని సన్నిధిలో నేర్చుకుందాం. లాస్ట్ టైం అంటే దగ్గర 2 వారాల క్రితం లేకపోతే 3 వారాల క్రితం అనుకుంటాను, బాప్తీసం తీసుకున్న తర్వాత మన ప్రభువారు 30 సంవత్సరాల వయసులో బాప్తీసం ఏ ఏరియాలో తీసుకున్నాడో చెప్పండి. బేతనీయలో ప్రభు బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత యోదయ అరణ్య ప్రాంతంలో ఆయన శోధించబడ్డారు. శోధించబడిన తర్వాత మళ్ళీ తిరిగి బేతనీయకు వచ్చారు. అంటే బాప్తీసం తీసుకున్న స్థలానికే ప్రభు వచ్చారు. అక్కడి నుంచి ప్రభు ఎక్కడికి వెళ్ళారు? బేత్సైదా. బేత్సైదా ఎక్కడ ఉంటుంది? నార్త్లో ఉంటుంది కదా. ఈ చెడిగిపోయి నీళ్ళండి, మీకు బాగానే గుర్తుండింది, చాలా సంతోషం. బేత్సైదా అనే ప్రాంతంలో ఎవరి ఊరు బేత్సైదా? వెరీ గుడ్, షబాష్. ఫిలిప్పుది. బేత్సైదా వాడైనటువంటి ఫిలిప్పుని ఎంచుకున్నాడు. ఫిలిప్పుని ఎంచుకొని తర్వాత ఎక్కడికి వెళ్ళారు? కానా అనే ఊరికి ప్రభువు వెళ్ళటాన్ని మనం చూస్తాం. కానాలో ఏంటి విశేషం మీరు చెప్తారా? నీళ్ళని ద్రాక్షారసంగా ప్రభు మార్చారు. కానా అనే ఊరిలో అద్భుతం చేసిన తర్వాత ఆయన కానా నుంచి ఎక్కడికి వెళ్ళారు? కపెర్నహూముకి వెళ్ళాడు. ఆ మాటని యోహాను సువార్త మనం 2:13 చూస్తాం. అన్న చదువుతారా ప్లీజ్? యోహాను సువార్త 2:13. కానా అనే ఊరిలో ప్రభువారు తన మహిమను కనబరిచిన తర్వాత ఆయన తన కుటుంబీకులతో కలిసి కపెర్నహూమునకు వెళ్ళెను అనే మాటను మనం చదువుతాం. చదవండి. 2:12 చదవండి. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు. అంటే ఎక్కడి నుంచి ఆయన తల్లి? పెళ్లి దగ్గర నుంచి. వెరీ గుడ్. పెళ్లి దగ్గర నుంచి ఆయనయు ఆయన తల్లియు సహోదరులు ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉన్నారు. కపెర్నహూము నుంచి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము మందిరానికి వెళ్ళారు. యెరూషలేము మందిరంలో ప్రభు చేసిన కార్యాలు చెప్పండి. దేవాలయాన్ని శుద్ధి చేశాడు, లేకపోతే ఎడ్లని పశువులని ఆయన వెళ్ళగొట్టాడు, తోలివేశాడు కదా. ఈ సీక్వెన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు ఎవరైనా చెప్తారా? ఇప్పుడు టైం లేదులేండి, దేవుని చిత్తమైతే ముందున్న దినాల్లో ఈ సీక్వెన్స్ని మనం ఇంకా గట్టిగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. రెడీగా ఉన్నారా? రెడీయా? వావ్, వెరీ గుడ్. ఓకే. యెరూషలేములో ఆయన ఎడ్లను పశువులను వెళ్ళగొట్టి శుభ్రం చేసిన తర్వాత ఆ రోజు రాత్రి కూడా ఇంకొక ప్రత్యేకమైన సందర్భం జరిగింది. ఏంటిది? వెరీ గుడ్. నికోదేము భక్తుడు ప్రభుని కలుసుకున్నాడు కదా. అక్కడి నుంచి ప్రభు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఐనోయము అనే స్థలం కదా. ఏం ప్లేస్ నాన్న అది? ఐనోయము. సలీము అనే స్థలం దగ్గర ఐనోయము అనే ప్రాంతంలో ప్రభు ఏం చేస్తున్నాడంట? బాప్తిస్మం ఇస్తున్నాడు. అప్పుడేం జరిగింది? ప్రభువే బాప్తిస్మం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు ఇస్తున్నారు. అప్పుడు యోహాను అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యునికి ప్రభువు ఇస్తున్నటువంటి స్థలంలో శిష్యులకి మధ్యలో ఏం జరిగింది? వాగ్వివాదం జరిగింది, ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ వలన ప్రభువు ఆర్గ్యుమెంట్ని గెలిచాడా, ఓడిపోయాడా? ఓడిపోయాడు కదా. ఓడిపోవటం అంటే ప్రభువే తగ్గించుకున్నాడు. ఇది కూడా మనకొక పాఠం. అవి మనం ఆచరణాత్మకమైన విషయాలని చెప్పుకునేటప్పుడు ప్రభువు యోహాను భక్తునితో లేకపోతే శిష్యులతో గొడవ వచ్చినప్పుడు, తలపడినప్పుడు ఆయన నేనే గెలవాలి అనుకోలా, ప్రభువు విత్డ్రా అయిపోయారు కదా, ప్రక్కకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆయన యోదయకి వచ్చి క్రిందకు వచ్చి యోదయ నుంచి ఎక్కడికి వెళ్ళాడు ప్రభు? సమరయ మార్గము గుండా కదా నాన్న. వెరీ గుడ్, బాగా చెప్పారు. సమరయ మార్గం గుండా అంటే ఇదిగో చూడండి, ఈ సమరయ మార్గం గుండా ఇందులో నుంచి ఆయన పైకి వెళ్ళటాన్ని మనం చూస్తున్నాం. ఆ సమరయ మార్గంలో గుండా వెళ్తున్నప్పుడు ఎవరిని కలుసుకున్నాడు? వెరీ గుడ్, ఎక్సలెంట్.
సమరయ స్త్రీని కలుసుకున్నాడు, సమరయ స్త్రీతో సంభాషణ చేశాడు. సమరయులు ప్రభువుని కొన్ని దినాలు ఉండమని బ్రతిమిలాడారు కదా. ఆ మాటలు మనం గమనిద్దామా? యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 40వ వచనం. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ప్రభువుని వేడుకొన్నారు. కనుక 2 దినాలు ప్రభు అక్కడ స్పెండ్ చేశాడు. ఎక్కడన్నా? సమరయ ప్రాంతంలో. ఈ సమరయ ప్రాంతంలో ప్రభు ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని సమరయ స్త్రీకి నేర్పించాడు. ఏం పాఠాన్ని నేర్పించాడు? వెరీ గుడ్, ఎక్సలెంట్. అవి బాగా పట్టుకోవాలా. నికోదేముకి ఏమి నేర్పించాడు? క్రొత్తగా జన్మించటం అనే అంశాన్ని నేర్పించాడు కదా. ఈ ప్రాంతాలు, సంఘటనలు, అందులో నుంచి ఆత్మీయమైన పాఠాలు 3 పట్టికలు పెట్టుకోవాలి మీరు కదా. ఏంటి అంట? 1 ఆ స్థలం, ప్రభు ప్రయాణం చేసిన స్థలం, ఆ స్థలంలో జరిగిన సంఘటన లేకపోతే వివరాలు, ఏం జరిగిందో. ఆ తర్వాత వాటిల్లో నుంచి మనం ఆత్మీయంగా నేర్చుకునే పాఠాలు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, బెత్లెహేములో ఏం ఆత్మీయమైన పాఠం నేర్చుకోవచ్చు మనం? బెత్లెహేములో మనం కూడా పుట్టాలా కదా. నజరేతులో ఏం నేర్చుకోవచ్చు? ఆయన పెరిగాడు కాబట్టి మనం కూడా పెరగాల. మరి కపెర్నహూములో ఏం పాఠం నేర్చుకోవచ్చు? ఆయన సేవ చేశాడు కాబట్టి మనం కూడా సేవ చేయాలా. యెరూషలేములో ఏం పాఠం నేర్చుకోవచ్చు? యెరూషలేమును చెప్పుకున్నప్పుడు ఆయన ఇదిగో ఇట్లా మందిరాన్ని శుద్ధి చేశాడు, లేకపోతే శ్రమ పడ్డాడు కాబట్టి మనం కూడా యెరూషలేము లాంటి అనుభవాల్లో శ్రమలు అనుభవించాల్సి వస్తుంది కదా. ఇప్పుడు నికోదేముతో మాట్లాడుతూ అన్నాడు, ఒక ఆయన క్రొత్తగా జన్మించాలా అంటే దాన్ని మన భాషలో ఏమంటామన్నా? రక్షణ, మారు మనస్సు కదా. ఇప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడితే ఏం నేర్పిస్తున్నాడు? ఆరాధన. చూడండి సీక్వెన్స్. ఇప్పుడు 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికే, యోహాను సువార్త 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, ఈరోజు ఆరాధనలో మనం చెప్పుకున్నాం కదా, బేతెస్దా అనే గుడి దగ్గర. అక్కడ ప్రభు ఏం చెప్పాడంటే, మీరు ఆ కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే లేఖనములలో మీరు వెతుకుతున్నారు, లేఖనాలను మీరు అనుసరిస్తున్నారు. అంటే రక్షణను గురించి నికోదేముకు చెప్పాడు, ఆరాధనను గురించి సమరయ స్త్రీతో చెప్పాడు. 5వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికే లేఖనాలను గురించి యూదులకి చెప్తున్నాడు కదా. లేఖనాలు ప్రాముఖ్యం అంటే విశ్వాస జీవితంలో కూడా రక్షణ, ఆరాధన, వాక్యం. దాని తర్వాత వెలుగుతూ ఉండాలా 8వ అధ్యాయంలో కదా. అఫ్కోర్స్ ఇప్పుడు మన ధ్యానం యోహాను సువార్త వైపు వెళ్ళిపోతుంది. వెలుగుతూ ఉండాలా, నేనే లోకమునకు వెలుగు, మీరు కూడా వెలుగుతూ ఉండాలా. సాక్ష్య జీవితం 10వ అధ్యాయంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల కాపరి. గొర్రెలు అంటే ఎక్కడ ఉంటాయన్నా? మంద అంటే ఏంటిది? సంఘం. వెరీ గుడ్. అట్లాగా ఆ సీక్వెన్స్ ఆఫ్ స్టడీ, ఆత్మీయమైనటువంటి పాఠాల యొక్క క్రమం ఒక్కొక్క గ్రంథంలో మనం ధ్యానం చేసేటప్పుడు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రభు చేస్తున్న ప్రయాణాలు, వాటి స్థలాలు, వాటిల్లో ఆత్మీయమైన పాఠాలు. ఇప్పుడు నికోదేముతో యెరూషలేములో మాట్లాడాడు, సమరయ స్త్రీతో సుకారు అనే అరణ్యంలో యాకోబు బావి దగ్గర మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవటానికి టెక్స్ట్ అంటారు. టెక్స్ట్ అంటే ఏంటి నాన్న? టెక్స్ట్ అంటే ఇప్పుడు మనం ఒక వాక్యాన్ని చదివామనుకోండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఇదేంటి? దీన్ని ఏమంటారు? టెక్స్ట్. ఇదొక వాక్యం. చాలా సందర్భాల్లో మనం టెక్స్ట్ ఒక్కటే చదువుతాం, టెక్స్ట్ ఒక్కటే అర్థం చేసుకుంటాం. కానీ అలా చదవకూడదు, అలా అర్థం చేసుకోకూడదు. ఆ టెక్స్ట్ ఏ కాంటెక్స్ట్లో చెప్పాడో, అమ్మా మీకు అర్థమవుతుందన్నమాట. ఇంగ్లీష్లో చెప్తున్నానులేండి. టెక్స్ట్
ఆ మాట ఏ సందర్భంలో చెప్పాడో ఇప్పుడు మీరు చెప్పండి, ఏ సందర్భంలో చెప్పాడు ఆ మాట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన కుమారుడిని ఇచ్చాడని ఏ సందర్భంలో ప్రభు చెప్పాడు? అన్నా ఎప్పుడన్నా మారు మనసుని గురించి చెప్పినప్పుడే చెప్పాడు. దాని అర్థం ఏంటంటే, కాంటెక్స్ట్ అంటే ఇప్పుడు మనం చదివినటువంటి టెక్స్ట్ యొక్క ముందు వెనక సంఘటన, సందర్భం, దాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలా. ఆ కాంటెక్స్ట్ని తీసుకొని టెక్స్ట్ని అర్థం చేసుకోవాలా. ఈ టెక్స్ట్ ప్లస్ కాంటెక్స్ట్, ఈ రెండిటిలో నుంచి దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయాలా. ఇంటర్ప్రిటేషన్ అంటే దాని యొక్క భావాన్ని మనం తెలుసుకోవాలా, దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలా. కాంటెక్స్ట్లో నుంచి కాకుండా ఓన్లీ టెక్స్ట్లో నుంచే నేను దాని అర్థాన్ని తెలుసుకుంటాను, దాని భావాన్ని తెలుసుకుంటాను అంటే కొన్ని సందర్భాల్లో దాని భావాన్ని మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ కాంటెక్స్ట్, ఆ టెక్స్ట్, ఆ ఇంటర్ప్రిటేషన్, దాని భావాన్ని తెలుసుకొని దానిలో నుంచి ఆత్మీయమైన పాఠాలని మనం అప్లికేటింగ్ పార్ట్స్ని తీసుకోవాలా. ఇది దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే పద్ధతి. ఓకే, చెప్తారా? ఫస్ట్ ఏం తెలుసుకోవాలా? టెక్స్ట్, తర్వాత కాంటెక్స్ట్, తర్వాత ఇంటర్ప్రిటేషన్ అంటే దాని భావాన్ని రైట్ సెన్స్లో అర్థం. రైట్ సెన్స్లో అంటే ఎట్లాగా? ఓహో, ఈ సందర్భంలో ఈ విషయాన్ని చెప్పాడనమాట, అది మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మీరు చెప్పండి, సమరయ స్త్రీతో మాట్లాడుతూ ప్రభు ఏ విషయాన్ని గురించి మాట్లాడాడన్నా? ఏ విషయాన్ని గురించి మాట్లాడు? ఆరాధన గురించి, నీళ్లు గురించి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడి ఉంటాడు నీళ్లు? అసలు మనం చదివాం కదా, ఆయన ఎందులో నుంచి వెళ్తున్నాడంట? సుకారు అనే. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఒక వ్యక్తి ఎడారిలో, నీళ్లు లేని స్థలంలో, భయంకరమైన నీళ్ల కొరత ఉండే స్థలంలో సువార్త చెప్పటానికి దేన్ని వాడుకున్నాడు? నీళ్లని వాడాడు. బావి నీళ్లు, పితరులు. ఇప్పుడు ఆ నీళ్లు దొరకని స్థలంలో అతి విలువైనటువంటి వస్తువు నీళ్ళైతే ఆ నీళ్లను గురించి మాట్లాడుతూ ప్రభు చెప్తున్నాడు. ఈమె నీళ్ళు ఇవ్వటానికి ఏం చేసింది? మన భాషలో చెప్పాలంటే చచ్చిపోయింది. ఎన్ని నీళ్ళు ఇవ్వటానికి? ప్రభు ఏమన్నాడమ్మా? నాకు ఏమో ఒక దైవభక్తుడు ఏమన్నాడంటే, ఏమో గుడ్ సమారిటనా బ్యాడ్ సమారిటనా అన్నాడు. మంచి సమరయుడేమో అంతా ఇచ్చేశాడు కదా, ఈమె మంచి సమారిటన్ కాదు, గుడ్ సమారిటన్ కాదు. ఏమో అసలు నీళ్ళు ఇవ్వటానికి చచ్చిపోయింది. సాధారణంగా ఫ్రీగా ఎవరిన దారిని పోయే వాళ్ళకి కూడా ఇచ్చేది ఏంటిదన్నా? నీళ్ళు అడిగితే వెంటనే ఇస్తాం. ఏమో నీళ్ళు ఇవ్వట్లా. ఇప్పుడు ప్రభు ఆ కాంటెక్స్ట్ని పట్టుకున్నాడు. ఏం కాంటెక్స్ట్ అంటే, నువ్వు నీళ్ళు ఇవ్వటానికే ఇంత ఇబ్బంది పడుతుంటే, ఇంత కష్టపడుతుంటే, నేను నీకు ఏమిస్తాను? నిత్య జీవం ఇస్తాను. కరెక్ట్. ఆ భావం ఏంటంటే, జీవజలం ఇస్తా, నేను నీకు అమృతం ఇస్తా. నువ్వు నీళ్ళు ఇవ్వటానికి కష్టపడుతుంటే నేను నీకు అమృతం ఇస్తా, నిత్య జీవం ఇస్తా. అప్పుడు ఆమె ఏమనింది? నీళ్లు నేను ఇవ్వాలంటే నీకు నాకు సంబంధం ఉండాలా, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉండాలా, తెలిసిన వాళ్ళకే ఇస్తాం, మాతో సంబంధం లేని వాళ్ళకి ఎంత విలువైన నీళ్ళు ఎట్లా ఇస్తాం అని గొడవ ఆడుతున్నట్టుగా మాట్లాడిందామా కదా. ఇంత విలువైన నీళ్ళు నువ్వెవరో మాకు తెలీదు, పైగా అసలు నువ్వు నా ఫ్రెండు కాదు, మాతో మంచి సహవాసం ఉండదు, సాంగత్యం ఉండదు, మేమంటే మీకు ఇష్టం ఉండదు, ఇట్లాంటి నీకు ఇంత విలువైన నీళ్లు నేను ఇవ్వాలా ఫ్రీగా అన్నట్టుగా గొడవ ఆడుతుంది. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ఆ నీళ్ళు ఇవ్వటానికే ఇన్ని కండిషన్లు పెడితే నిత్య జీవం ఇస్తాను నేను నీకు అనగానే, ఏమేమో కండిషన్స్ పెట్టి ఇస్తానంటుంది. ఆయన ఇస్తాననేటప్పటికే కండిషన్లు ఏమొద్దయ్యా, వెంటనే ఇచ్చేయి అంటుంది కదా. అప్పుడు ప్రభు చెప్పాడు, నీ భర్తను తీసుకొని రాపో. మరి పెనిమిట్ లేరు కదా. నాకు పెనిమిట్ లేడయ్యా. అవును, బాగా చెప్పావు, నీకు ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్నోడు కూడా నీ పెనిమిట్ కదా. అంటే ప్రభు ఏమన్నాడంటే, నీ సంబంధం
ఇప్పుడు ఆమె సంబంధాల గురించే కదా మాట్లాడింది, సాంగత్యం చేయరు అని చెప్పింది కదా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మరి నీ సాంగత్యం ఎలా ఉంది దేవుడితో, నీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, నీ సంబంధం ఎలా ఉంది? మరి దేవునితో నీ ఫ్రెండ్షిప్ బాగలేకపోతే నిత్య జీవం దేవుడు ఎలా ఇస్తాడు? భూమి మీద ఉన్న నీ సంబంధం, భూమి మీద ఉన్నటువంటి నీ రిలేషన్స్ దేవునితో ఉన్న నీ సంబంధాన్ని చెప్తున్నాయి. కాబట్టి ఇందులో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ కాంటెక్స్ట్లో ప్రభు మాట్లాడాడు. ఇప్పుడు దీనిలో నుంచి మనం ఆత్మీయమైన పాఠాలని డ్రా చేయాలా. టెక్స్ట్, కాంటెక్స్ట్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్, ఇది దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకొని ధ్యానం చేసేటటువంటి విధానం. ఇప్పుడు ఈ సమరయ ప్రాంతం నుంచి ప్రభు 2 రోజుల తర్వాత పైకి వచ్చాడు కదా అన్న. ఎక్కడికి వచ్చాడో ఇందులో మనం చూద్దామా. సమరయుల ప్రాంతం నుంచి ప్రభు పైకి వచ్చాడు. 4వ అధ్యాయం నుంచి చూడండి అన్న. 46, వెరీ గుడ్, ఎక్సలెంట్. 46, గుడ్. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటన్నా? ఇదిగో ఇక్కడి నుంచి ఆయన సమరయ నుంచి ఎక్కడికి వచ్చాడు? కానా. అంటే కానాకి ఇది ఎన్నో విజిట్? 2వ విజిట్. ఫస్ట్ టైం విజిట్ చేశాడు, ఇప్పుడు ఇది 2nd విజిట్. కానీ అక్కడ ఒక అద్భుతమైన మాట రాశాడు ప్రభు. ఏమని చూడండి, భక్తుడైన యోహాను ఏమని రాశాడన్నా? 4వ అధ్యాయం 43, 45 చదువుదామా. 43, 44, 45. ఆ 2 దినములైన తర్వాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసయ్య సాక్ష్యం ఇచ్చెను. గలిలయులు కూడా వెళ్ళేవారు కనుక వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. ఆయన సొంత వాళ్ళు, లేకపోతే ఏమన్నాడు, ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసయ్య సాక్ష్యం ఇచ్చాడు. ఇందులో ఏంటన్నా పాఠం? ఇందులో ఏముంది మీరు గమనించండి. ఇదిగో చూడండి, సమరయ మార్గంలోంచి ప్రభు పైకి వెళ్తున్నాడు. ఫస్ట్ ఏ ఊరు వచ్చింది? అది ఇక్కడ భక్తుడైనటువంటి యోహాన్ రికార్డ్ చేస్తున్న అంశం ఏమిటంటే, ఆయన ఆగాలంటే ఎక్కడ ఆగాల? పండగ నుంచి వస్తున్నాడు, అలసిపోయి వస్తున్నాడు, సమరయ స్త్రీని కలుసుకొని వస్తున్నాడు. ఎడారిలో నుంచి బయటికి సమరయుల మార్గం గుండా వచ్చి ఫస్ట్ ఆగాలంటే ఎక్కడ ఆగాలన్నా? అసలు వాళ్ళ ఊరిలో ఆగాల, ఆయన పెరిగిన స్థలంలో ఆగాల. కానీ ప్రభు అంటున్నాడు, మన ఊరిలో ఆగొద్దులే. సొంత ఊరిలో ఆయన ఆగకుండా పైకి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడంట? అది అందులో ఉన్న విశేషం. నజరేతులో ఆయనకి విలువ లేదు, నజరేతులో ఆయనకి గౌరవం లేదు, నజరేతులో ఆయన ఉండటానికి అనుకూలమైన సన్మానపరితమైన విధానం లేదు. అందుకని భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, సొంత ఊరిలో ఎక్కడుంటుంది ఘనత అని ఆయన కానా అనే ఊరికి వెళ్ళాడు కదా. ఇప్పుడు ఈజీగా ఉంటుంది. సమరయ స్థలం నుండి ఆయన కానాకి వచ్చాడు. నజరేతులో ఆగొచ్చు, కానీ ఆయన నజరేతులో ఆగలేదు. ఇప్పుడు ఈ కానా అనే ఊరిలో ఇంకొక అద్భుతం అక్కడ చేశాడు. ఏం అద్భుతం చేశాడో చూడకుండా చెప్పండి అమ్మా, చెప్పండి. ఒక అధికారి ఉన్నాడు, ఆ అధికారి యొక్క కుమారుణ్ణి ఆయన మార్చాడు. ఎక్కడున్నాడు ప్రభు? కానాలో ఉన్నాడు. ఆ అధికారి ఎక్కడోడు? వెరీ గుడ్, అది ఇప్పుడు పట్టుకున్నారు మీరు. కపెర్నహూము ఎక్కడ ఉంటుందన్నా? ఎక్కడుంటుంది అంటే కపెర్నహూములో ఉన్నాడు. ఎక్కడికి వచ్చాడు? కానాకు వచ్చాడు. వచ్చి ఏమడిగాడంటే, ప్రభువా మా అబ్బాయి చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, వాడు చచ్చిపోకముందే నువ్వు వచ్చి స్వస్థపరచయ్యా అన్నాడు. అప్పుడు ప్రభు రియాక్షన్ ఎలా ఉందన్నా? ప్రభు రియాక్షన్ ఎట్లా ఉంది?
ఆ వ్యక్తి యొక్క విన్నపానికి ప్రభువు చెప్పినటువంటి జవాబు బాగుందా బాగలేదా? అమ్మా బాగుందా? అయితే మీరు సరిగ్గా చదవాలా. చూడండి అన్న, 4వ అధ్యాయం 48వ వచనం చూడండి. 47 నుంచి చదువుదాం. అప్పుడు బాగా అర్థం. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చినని అతడు, అంటే ఆ అధికారి, అతడు విని యేసయ్య దగ్గరకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతనిని స్వస్థపరచవలెనని వేడుకొనెను. అప్పుడు ప్రభువు వారి రెస్పాన్స్ చదవండి అన్న. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, ఇప్పుడు ప్రభు ఇచ్చినటువంటి రెస్పాన్స్, జవాబు బాగున్నట్టుగుందా లేకపోతే కొంచెం ఏమన్నా గద్దించినట్టుందా? అది కరెక్ట్గా చెప్ప. ఏమన్నారు ప్రభు? మీకు ఎప్పుడు చూసినా సూచక్రియలు కావాలా, లేకపోతే మీరు నమ్మరా? ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? కపెర్నహూము నుంచి వచ్చాడు. కానాలో ప్రభు ఉన్నాడు. ఇంత కష్టపడి వచ్చిన వ్యక్తికి ఆ జవాబు మంచిగుందా కొంచెం కఠినంగా ఉందా? ఎందుకుంది? కఠినంగా ఉంది, కరెక్టే. ఎందుకుంది అంటే కానాలో అద్భుతాలు చేశాడు ప్రభు. ఏం అద్భుతం? నీళ్ళని. ఇప్పుడు ఇతను ఏమనుకుంటున్నాడంటే ప్రభువు ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడ ఆయన ఉండాలా. అమ్మా మీకు అర్థమవుతుందా? కపెర్నహూములో కూడా ఆయన ఉంటాడు, అద్భుతాలు చేస్తాడు. నజరేతులో అసలు ఆయన అంటే విలువ లేదు. ఇంకొక మాట రాశాడు, యెరూషలేములో ఆయన ఉన్నప్పుడు యెరూషలేములో కూడా ప్రభు కొన్ని అద్భుతాలు చేశాడు, కానీ రికార్డ్ చేయలా. ఈ అద్భుతాలు చేయటం వీళ్ళు ఇక్కడ చూశారు, విన్నారు. ఓ ఈయన యెరూషలేములో అరే ఆ గుడ్డోడిని లేపాడంటరా, ఆ కుంటోడిని లేపాడంటరా, పలానా వాడిని స్వస్థపరిచాడంటరా, క్యాన్సర్ నుంచి బాగు చేశాడంటరా, ఈ మాటలు విన్నాడు. ఇప్పుడు ఈయన కానాకు వచ్చాడు. ఈ అధికారి కూడా కానాకు వచ్చి అంటున్నాడు, నువ్వు వచ్చి మా సమస్య దగ్గర నిలబడి మాతో ఉండి అక్కడ చేసినట్టుగా మా దగ్గర కూడా చెయ్యయ్యా అని అడుగుతున్నాడు. ప్రభు అంటున్నాడు, ఒక అద్భుతమైన ఆత్మీయమైన పాఠం, సత్యం అక్కడ ఉంది. ప్రభు అంటున్నాడు, నేను దేవుణ్ణి అని నువ్వు గుర్తుపడుతున్నావా, లేకపోతే ఒక అద్భుతాలు చేసే, మ్యాజిక్ చేసే మిరకల్ వర్కర్ అని గుర్తుపడుతున్నావా? ఒకవేళ ఆ మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళిపో, నీ కుమారుడు స్వస్థపరిచాడు. మీరు గమనించండి, అతను వెళ్ళాడు. 52వ వచనం చూద్దాం. 51, 52, 4, 51, 52. అతడు ఇంకా వెళ్ళుచుండగా, అంటే ఎక్కడి నుంచి వెళ్తున్నాడు ఈయన? కానా నుంచి వెనక్కి వెళ్తున్నాడు. వాళ్ళ దాసులు ఎక్కడి నుంచి వచ్చారు? కపెర్నహూము నుంచి. వెరీ గుడ్, బాగా ఫాలో అవుతున్నారు. కపెర్నహూము నుంచి వస్తున్నారు. వీళ్ళిద్దరూ దారిలో ఎక్కడో కలుసుకొని ఈ అధికారి అడుగుతున్నాడు, అరే కొడుకు ఎట్లా ఉన్నాడు రా అని. అడిగితే వాళ్ళు చెప్పారు, అతని కుమారుడు బ్రతికి ఉన్నాడు. అంటే బాగయ్యాడు సార్, వాడు బతికాడు, వాడికి ప్రాణహాని జరగలేదు, వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు అని దాసులు చెప్పారు. దాసులు చెప్పినప్పుడు ఇతను అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? తెలియజేసిరి. 52, ఏ గంటకు వాడు బాగుపడసాగెనని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెను అనగానే అప్పుడు ఆ వ్యక్తి ఏమని గుర్తుపట్టాడు? నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట. అంటే ఏంటంట? దేవుడు ఆయన నోటితో, మాటతో శక్తి ఉంది. అంటే ఒక అద్భుతాలు చేసే వ్యక్తిగా నువ్వు యేసయ్యను చూస్తే ఆయన రావాలా, నీళ్లు అయిపోతే లేకపోతే ద్రాక్షరసం అయిపోతే అక్కడ నిలబడాలా,
ఆయన చేత్తో ఏదో చేయాలా, లేకపోతే ఆయన ముట్టుకోవాలా? యేసయ్యని కేవలం అద్భుతాలు చేసే వ్యక్తిగానే చూస్తున్నావా? ప్రభు అంటున్నాడు, నాలో శక్తి ఉందని నువ్వు గ్రహిస్తున్నావా? నేను దేవుని సమానత్వపు శక్తి గలవాడిని నువ్వు గుర్తుపడుతున్నావా? లేకపోతే కేవలం ఒక అద్భుతాలు చేసే, మ్యాజిక్ చేసే, సహాయం చేసే మిరాకిల్ వర్కర్ లాగా చూస్తున్నావా? అంటే దేవుడు ఇక్కడుండి ఎక్కడ కార్యాన్నైనా, దాన్ని ఏమంటారంటే ఆయన సర్వవ్యాపి, ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సార్వభౌమాధికారం కలవాడు. ఒక మ్యాజిషియన్, ఒక అద్భుతాలు చేసేవాడు, ఒక ఆశ్చర్యాలు చేసేవాడు ఏదో ప్రయోగం చేస్తాడు, ఏదో మెటీరియల్ కలుపుతాడు, ఏదో ఆయన చేసి ఒక సహాయం చేయటమో, అద్భుతం చేయటమో, ఆశ్చర్యాలు చేయటమో చేస్తాడు. కానీ శరీరంలో నిలబడినటువంటి రక్షకుడైన యేసు ప్రభు వారు, ఆయన కేవలం వస్తువుల్ని ఉపయోగించి చేసేవాడు కాదు. ఆయన దూరముగా ఉన్న విషయాల్ని, నీ కుమారుడు బాగలేడు, ఏ స్థితిలో ఉన్నాడో నాకు తెలుసు, ఎక్కడున్నాడో నాకు తెలుసు, నేను రావక్కర్లా, నేను వెళ్ళనక్కర్లా, నీతో నడవనక్కర్లా, నేను ఆ సమస్యను చూడనక్కర్లా, దైవ సమానుడిలో అన్నీ ఎరిగినవాడు. కాబట్టి కపెర్నహూము నుంచి వచ్చినటువంటి అధికారి యొక్క కుమారుణ్ణి ఆ కానాలో ఆయన నోటి మాటతో స్వస్థపరిచాడు. ఇప్పుడు మీరు చెప్పండి, యేసయ్య మనకి దగ్గరగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? ఫిజికల్గా చాలా దూరంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు? మనమేమో కపెర్నహూములో ఉన్నాము, ఆయనేమో కానాలో ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రభువా నువ్వు రాయ్యా, నీ రక్తం పోయ్యా, లేకపోతే నువ్వు మమ్మల్ని ముట్టయ్యా, అప్పుడే జరిగిద్దా? ఏమని చేయాలా? ప్రభువా నువ్వు అక్కడున్నావయ్యా. ఎక్కడున్నావు? మహిమలో ఉన్నావు నాయన, కానీ నువ్వు చెప్తే చాలు. మేము గుంటూరులో ఉన్నాం, మేము కానాలో ఉన్నాం, మేము కపెర్నహూములో ఉన్నాం, మేము విజయవాడలో ఉన్నాం. మా పరిస్థితులు, మా అనుభవాలు, మా జీవితాలు నువ్వు ఎరుగుదు నాయన. దూరముగా ఉండగానే, అందుకనే వాడు ఆ అధికారి కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, ఏ టైం రా వీడు మనోడు చిన్నోడు చింటుగాడు ఎప్పుడు రా బాగుపడటం మొదలుపెట్టింది అంటే, వాడికి జ్వరం ఎప్పుడు వదిలి వాడు రిలాక్స్డ్గా లేచాడు అంటే ఆ దాసులకి తెలియదు కదా. యేసయ్య ఏ టైంలో చెప్పాడో తెలీదు. నిన్న కరెక్ట్గా 1 గంట అయింది. ఇప్పుడు ఎంత అయింది టైము? కరెక్ట్గా నిన్న ఇదే టైంలో 1 గంటకు మనోడు కలిశాడనమాట. ఎవరు? అధికారి. ఈ అధికారి నిన్న కరెక్ట్గా ఈ టైంకి కలిశాడు. ఇతను ఎప్పుడు మళ్ళీ ఈ దాసుల్ని కలుసుకున్నాడో మనకు తెలియదు, కానీ ఆ దాసులు చెప్తున్నారు, సార్ నిన్న కరెక్ట్గా 1 గంటకి మనోడు చిన్నోడు స్వస్థత పొందాడు సార్, బాగా అయ్యాడు సార్. అప్పుడు ఇతను గుర్తుపట్టాడు, ఆ సమయానికే ఆయన నోట మాట చెప్పాడు, ఆయన దేవుడు. కాబట్టి ఇది కానా అనే ఊరిలో యేసయ్య చేసినటువంటి 2వ సూచక క్రియ. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో ప్రభుని గురించి మనం చూద్దాం. చూడండి, కపెర్నహూము నుండి, కానా నుండి నజరేతు, చూడండి. ఇంకా ఇక్కడి నుంచి మనకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక్కడి నుంచి కానాలో ప్రభు ఉన్నాడు. కానా నుంచి మళ్ళీ తిరిగి ఆయన ఎక్కడికి వెళ్ళాడు అనేది స్పెసిఫిక్గా పిన్ పాయింటెడ్గా మనం 2 అని చెప్పలేం, కానీ కొంచెం దీని సీక్వెన్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభు ఎక్కడికి వెళ్ళాడో మనం చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 4:16. తరువాత ఆయన పెరిగిన నజరేతుకు వచ్చెను. చాలన్నా
అక్కడ ప్రభు ఆ నజరేతులో ఉన్న సమాజ మందిరాన్ని విజిట్ చేశాడు అని మనం చూస్తాం. అయితే ఎలా చెప్పగలం? 23 చూడండి అన్న, 23. ఆయన వారిని చూచి ఎక్కడ చెప్పాడు ఈ మాట? ఇందాక మనం చదివినప్పుడు సేమ్ అక్కడి నుంచి అన్న సామెత చెప్పి మేము వింటిమో చెప్తారు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు మీరు చూడండి, ఈ కానా అనే ఊరి నుంచి ప్రభువు మళ్ళీ వాళ్ళ సొంత ఊరు నజరేతుకు వచ్చాడు. నజరేతుకు వచ్చాడు కానీ ఆయన అద్భుతాలు ఏం చేయలా. నజరేతులో ఎక్కడికి వెళ్ళాడన్నా? సమాజ మందిరంలోకి వెళ్ళాడు. సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన ఏం చేశాడో తెలుసా? యెషయా గ్రంథం 61వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి వాక్యం చెప్పాడు. అన్న మీరు చెప్పండి, ఇప్పుడు అద్భుతాలు చేయాలా, వాక్యం చెప్పాలా? అమ్మా, అద్భుతాలు చేయాలా, వాక్యం చెప్పాలా? అద్భుతాలు ఆయన దైవత్వాన్ని సూచించటం కొరకు మాత్రమే చేశాడు. అద్భుతాల పరిచర్య అయిపోయిన తర్వాత వాక్యాన్ని గూర్చినటువంటి విషయాలు బోధిస్తున్నాడు. ఇప్పుడు వాక్యం వింటున్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు కపెర్నహూములో చేశావే, ఇక్కడ చెయ్యయ్యా ఆ పనులు, నీ వాక్యం మాకు అక్కర్లేదు. అందుకని ప్రభు అంటున్నాడు, స్వదేశములో ఆయన అద్భుతాలు మీరు అడుగుతారు, స్వదేశములో వైద్యుడు లేకపోతే ప్రవక్త పేరు పొందలేడు అని ఆయన బోధిస్తూ 2 మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఏలియా భక్తుడు సారెపతుకి వెళ్ళాడు, ఎలీషా భక్తుడు నయమానును స్వస్థపరిచాడు అని చెప్పాడు. ఫస్ట్ వీళ్ళు ఏమన్నారో తెలుసన్నా? 4వ అధ్యాయం లూకాసు వార్త 4వ అధ్యాయంలో ప్రభు బోధ విని 22వ వచనాన్ని మనం చూద్దాం. 22వ వచనం. అప్పుడు అందరూ భలే ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడిన వీరు నెక్స్ట్ ఏం చేశారంటన్నా? 28వ వచనం. 28వ వచనం. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని వెళ్ళిపోయెను. ఎందుకన్నా? ఫస్ట్ ఏమో ఆశ్చర్యపడ్డారు, వెంటనే ఆగ్రహం పొంది ప్రభువుని తీసుకొని వాళ్ళు పట్టణం యొక్క కొండపేట మీద నుంచి క్రిందకు పడేయాలనుకుంటున్నారంట. దేనికో తెలుసా? ప్రభు బోధిస్తూ అన్నాడు, ఏలియాకి సహాయం చేసింది ఒక అన్యురాలు, ఎలీషా సహాయం చేసింది నయమాను అనే ఒక అన్యుడికి, సువార్త ఎన్ని అద్భుతాలు చేసినా నమ్మనోడికి, ఎన్ని ఆశ్చర్యాలు చేసినా అర్థం కానోడికి, వాణ్ణి దేవుడు వదిలేసి దూరంగా ఉన్నోడికి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళే మేలు పొందుతారు. అన్యులకి సువార్త వెళ్ళిద్ది, అన్యులకు మేలు జరిగిద్ది. వాక్యం ద్వారా అన్యులు ఆకర్షించబడతారు. అన్యులు దేవుని వలన మేలు పొందారు అని పాత నిబంధన లేఖనం చెప్పగానే వీళ్ళ కోపం వచ్చింది. ఏంటి, అన్యులు మాకంటే గొప్ప, అన్యులు మాకంటే మంచోళ్ళ, అన్యుల గురించి చెప్తావేంటి అని మెచ్చుకున్నోళ్ళు అక్కడి నుంచి కింద పడేయటానికి ప్రభువుని తీసుకొని వెళ్ళారు. ఎక్కడన్నా ఇవన్నీ జరిగింది? నజరేతులో. అక్కడి నుంచి ప్రభువు కపెర్నహూముకి వెళ్ళాడు. అన్న, నజరేతు నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? కపెర్నహూములో గొప్ప కార్యాలు, అద్భుతాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఏమేం చేశాడో ఒక మాట అట్లా మనం చదివి క్లోజ్ చేద్దాం. చూడండి, పేతురు అత్తగారిని స్వస్థపరిచాడు. తర్వాత మరి అపవిత్రాత్మ పట్టిన వాడిని స్వస్థపరిచాడు.
నానావిధ రోగములు గల వారందరినీ ఆయన స్వస్థపరిచాడు అనే మాటని మనం చూడగలం. చూద్దామా? 40వ వచనం, లూకాసు వార్త 4:40. ఈవినింగ్ అవుతూ ఉండగా స్వస్థపరిచెను. 42 నేను చదువుతున్నాను. ఉదయమైనప్పుడు, సాయంత్రం అందరినీ స్వస్థపరిచాడు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహములు ఆయనను వెదకుచూ ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన, నేను ఇతర ప్రాంతములకును దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను. అమ్మ, ఇక్కడతో మన పాఠాన్ని ఆపుతున్నాను. ప్రభు ఏం చేశాడంట? దిస్ ఈజ్ ఫస్ట్ గలిలియన్ ప్రీచింగ్ మినిస్ట్రీ. ఎక్కడ? కపెర్నహూము నుంచి. కపెర్నహూము వాళ్ళు అన్నారంట, ఇన్ని అద్భుతాలు చేశాడు, ఇన్ని ఆశ్చర్యాలు చేశాడు, అయ్యా నువ్వు ఇక్కడే ఉండిపో, మా రోగాలన్నీ తీరిపోయేట్టుగా నువ్వు ఇక్కడే ఉండిపో. ప్రభువుని బలవంత పెడుతున్నారు, ఆపేస్తున్నారు. అప్పుడు ప్రభువు కపెర్నహూము నుండి ఎక్కడికి వెళ్ళాడంటనా? ఇదిగోండి, గలిలయ ప్రాంతం అంతటిలో సంచారం చేస్తూ ఆయన వాక్యాన్ని బోధించాడు. దీన్ని ఫస్ట్ గలిలియన్ మినిస్ట్రీ అంటారు. ఏమంటారు చెప్పండి? మొదటి గలిలయ సువార్త యాత్ర. ప్రభు ఇక్కడే తిరిగాడు, చాలా దినాలు ఇక్కడే తిరిగాడు. కపెర్నహూము ఎంత ఆశీర్వదించబడిన స్థలం అంటే, ఆయన అద్భుతాలు, ఆయన బోధలు, ఆయన సంచారాలు, ఆయన పరిచర్య అంతా కపెర్నహూములోనే. అసలు యాక్చువల్గా అయితే కపెర్నహూము ఫుల్గా మారిపోవాలా, నజరేతు ఫుల్గా మారిపోవాలా. అందుకనే ప్రభు కపెర్నహూమును చూసి ఏమన్నాడు? అయ్యో కపెర్నహూము, ఆకాశమంతా నువ్వు హెచ్చించబడ్డావు కానీ నీలో ఏమీ మార్పు కలగలా, పాతాళమంతా దిగిపోతావు. అమ్మ, ఎక్కడ దేవుని ప్రత్యక్షతలు ఎక్కువ ఉంటాయో అక్కడ దేవుని తీర్పులు కూడా ఎక్కువ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. బెరాకాలో బాగా వాక్యాలు వింటున్నారనుకోండి, నేను మజాక్ చేయట్లా, దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. బెరాకానే కాదు, మోషే ఎక్కువ ప్రత్యక్షతలు పొందుకున్నాడు, ఎక్కువ పనిష్మెంట్ కూడా మోషేకే దొరికింది. దేవుడు ఎవరికి ఎక్కువ ఇస్తాడో వాళ్ళ నుంచి ఎక్కువ అడుగుతాడు కదా. కపెర్నహూములో ఆయన మొదటి సంచారం చేస్తూ సువార్త యాత్రకు వెళ్ళటాన్ని మనం చూస్తాం. క్లోజ్ చేయండి. సమరయ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? కానాకి. కానా నుంచి నజరేతు. నజరేతు నుంచి కపెర్నహూము. కపెర్నహూము నుంచి ఆయన అన్ని స్థలాలకు ప్రయాణం చేశారు. ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు నాయనా. మా కొరకు మీరు భూమి మీదకు వచ్చి మాలో ఒకని వంటిలాగా మా స్వభావంలో, మా శరీరంలో, మా బలహీనతలన్నిటిలో పాలిభాగస్తుడివై ఎలాగా భూమి మీద సేవ చేశారో కొంతమేరకు మేము అర్థం చేసుకోవటానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. కేవలం ఆ ప్రదేశాలు, ఆ సంఘటనలు మాత్రమే కాకుండా అందులో మీరు మాకు బోధించ తలపెట్టినవి, మా విశ్వాస జీవితానికి అవసరమైనవి, మేము మీకు దగ్గరగా జీవించడానికి కావలసిన ఆత్మీయమైన అంశాలు, పాఠాలు మా హృదయాన్ని పొడుచునట్లుగా, గుచ్చునట్లుగా మా హృదయంలో మీరు నాటండి, ఫలింపచేయండి. ఆత్మఫలాలు, నీతి ఫలాలు, వెలుగు ఫలాలు ఫలించడానికి సహాయం చేయమని, చేరి వచ్చిన ఒక్కొక్కరిని దీవెనలతో నింపి పంపించమని. చాలామంది అనారోగ్యంగా ఉన్నారు, స్వస్థతలు ఇవ్వండి. అవసరతల్లో ఉన్నారు, దయ చూపించండి. పోరాటాల్లో ఉన్నారు, సహాయం చేయండి. విజయాలతో నింపమని మా విమోచకుడైన యేసు ప్రభువారి అద్వితీయమైన నామంలో మా దీనస్తుతులు సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.